అయిపోయిందిరా బాయ్. చలో తౌఫిక్ బాయ్, రేపు కలుద్దాం. అయినా నువ్వేంది ఇంకా లాగౌట్ చేయలే? రే ఏంట్రా అప్పుడే లాగౌట్ చేసేస్తున్నావు? అప్పుడేం తౌఫిక్ బాయ్, 6 అవుతుంది, మన లాగౌట్ టైం కూడా అయిపోయిందిగా. రే లాగౌట్ టైం అయిపోతే ఏంట్రా, మన మేనేజర్ గారు ఇంకా వెళ్ళలేదుగా. ఆయన వెళ్ళకపోతే నాకేందన్నా, నేను పోతా. రే అప్పటి నుంచి పోతా పోతా అంటున్నావు, ఇంటికి వెళ్ళి ఏం చేస్తావురా? అరే నేనేమన్నా చేస్తానా, నాకు లైఫ్ ఉంది. మూవీ చూస్తా, మందు అవుతా, దోస్తులతో తిరుగుతా, నాకు మస్తు పనులు ఉన్నాయి. అరే దానికోసం వీకెండ్ ఉంది కదరా. ఛా, మనం ఈ ఆఫీస్కి డేలో ఇచ్చేది 9 hours మాత్రమే, మిగతా అంతా నా టైం. అరే ఎలాంటి సొల్లు కబుర్లు కెరియర్ స్టార్టింగ్లో నేను చాలా చెప్పారా. ఇప్పుడు నువ్వు లాగౌట్ చేసి ఇంటికి వెళ్ళిపోతావు, మన మేనేజర్ గారు ఇంకో ఆఫీస్లోనే ఉంటాడు. ఆడికి ఏమైనా పని పడింది అనుకో నీకే కాల్ చేస్తాడు, మెయిల్ పెట్టాలి, ఎస్కలేషన్ వచ్చింది, ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పి. నువ్వు ఇంటికి వెళ్ళి చిల్ అవుదాం అనుకున్నావు చూడు, ఫ్రెండ్స్తో బీర్ తాగి, అవి ఏం అవ్వవు. అదే మేనేజర్ గారు వెళ్ళిపోయావు అనుకో మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఏందన్నా ఇది మరీ టూ మచ్ ఉన్నది. రే కార్పొరేట్లో ఇంతేరా, హార్డ్ వర్క్ ఉంటే సరిపోదు, స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి, అప్పుడే సర్వైవ్ అవ్వగలం. ఏంట్రా ఇంకా లాగౌట్ చేయలేదా? షిఫ్ట్ టైం కూడా అయిపోయింది కదా అన్న. పెండింగ్ టాస్క్ ఒకటి ఉందన్న, అది ఫినిష్ చేసి వెళ్తాం అన్న. రే పెండింగ్ వర్క్ ఏదైనా ఉంటే రేపు చేసుకోవచ్చులేరా, బోల్డ్ టైం ఉంది దానికి, ఇంకా లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళండి సరేనా? బాయ్ బాయ్ రా ధనరాజ్. బాయ్ అన్న. చూసారా, ఇంతే సింపుల్. సింపుల్ కాదు ఇది, బానిస బతుకు అంటారు. లేడీ కార్పొరేట్ స్లేవ్స్, ఐ హేట్ దిస్ కల్చర్, లేడీ నాన్ సెన్స్. ఫ్రెషర్ గాడు కదా ఎక్సైట్ అవుతున్నాడు, ఎక్స్పీరియన్స్ వచ్చాక తెలుసుకుంటాడులే.